ఇంట్లోనే బూందీ మిక్చర్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాననమాట. అందుకే మీషో నుంచి బూందీ మిక్చర్ వేసుకునే గరిటైతే తీసుకున్నాను. ఇది చాలా బావుందండి. స్టెయిన్‌లెస్ స్టీల్ వచ్చింది. దీని యొక్క లింక్ కావాలంటే గనక కామెంట్ చేయండి. నేను లింక్ అయితే ఇస్తాను. చాలా బావుందిది. దీంతో ఇప్పుడు నేను బూందీ మిక్చర్ అయితే చేస్తున్నాను. ఎలా వస్తుందో మీరే చూడండి. చాలా బా వచ్చింది. ఇప్పుడు శనగపిండి వచ్చేసి ఒక 2 కప్పులు శనగపిండి అయితే తీసుకుంటున్నాను. శనగపిండి ఖచ్చితంగా ఇలాంటి దాంట్లో మనం చల్లించుకోవాలనమాట. అప్పుడే మనకి బూందీ మిక్చర్ చాలా నీట్‌గా వస్తుంది. అర టేబుల్ స్పూన్ పసుపయితే యాడ్ చేశాను. పసుపు వేయడం వల్ల ఈ మిక్చర్‌కి మంచిగా కలరొస్తుంది. బావుంటుంది. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని, ఉప్పు చూసుకొని వేసుకోండి. మరి ఎక్కువ వేయకండి. అలాగే 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్‌లు బియ్యపిండి యాడ్ చేశాను. బియ్యపిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయన్నమాట. మీకు బియ్యపిండి లేకుండా ఉత్తగా చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని జల్లించుకున్న తర్వాత లైట్‌గా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మిక్సర్‌తో కలిపేసుకోవాలి. లేదా చేత్తో కూడా కలిపేసుకోవచ్చు. ఇలా ఎక్కడ ఉండలు లేకుండా చాలా నీట్‌గా కలపాలండి. మనం పిండి కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అనమాట. ఇందులో లాస్ట్‌లో బేకింగ్ సోడా వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అంతే. ఇప్పుడు చూడండి దీని స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో. ఈ విధంగా ఉండాలనమాట. మనకి తెలుస్తది. మనం ఆ గరిటెలో వేసినప్పుడు చక్కగా జారాలి. మరీ పలచగా అయిపోయిందనుకోండి సరిగ్గా మనకి ఆ రౌండ్ షేప్ రాదనమాట. మరీ పలచగా అవ్వకూడదు. మరీ చిక్కగా ఉండకూడదనమాట. ఆ విధంగా చూడండి. మనం ఇలా గరిటెతో వేయగానే ఇలా చక్కగా మిక్చర్ అయితే ఎలా పడుతుందో చాలా రౌండ్ రౌండ్ షేప్‌లో వస్తున్నాయి కదా! చక్కగా దీంతో బూందీ లడ్డు కూడా చేసుకోవచ్చు. ఈరోజైతే నేను మిక్చర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో బూందీ లడ్డు అయితే చేస్తాను. టేస్టీగా ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. బెల్లంతో చేయొచ్చు, షుగర్‌తో కూడా చేసుకోవచ్చనమాట. నా నాకైతే ఇంట్లో ఇలా మిక్చర్ చేసి పిల్లలకి పెడితే చాలా అనిపిచ్చింది. యాక్చువల్‌గా నార్త్ సైడ్ ఉంటాం కదా మేము. ఇక్కడైతే నాకు బయట స్నాక్స్ అంతగా నచ్చవు. ఇలా ఇంట్లో చేసి పిల్లలకి పెడితే నాకు హ్యాపీగా అనిపిస్తది. కానీ ఇది కొంచెం పనే అవుతుంది. కొంచెం టైం పడతదనమాట. కలపడం అంతా ఓకే. ఈ ఫ్రై అవ్వడానికి కొంచెం కొంచెం వేసి ఫ్రై చేయాలి కదా! అందుకు కొంచెం టైం పడతది. బట్ మిక్చర్ చేసి ఒకసారిగా ఒక డబ్బాలో వేసి పెట్టేసుకుంటే కొన్ని రోజుల్లో అలా తినొచ్చనమాట. చూడండి మిక్చర్ అయితే ఈ విధంగా ఫ్రై అయిపోయింది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరీ గోల్డెన్ కలర్ కాకుండా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు తీసేసుకోవాలనమాట. చూసుకుంటే మనకి ఇది మిక్చర్ వేసిన తర్వాత వెనకాల ఒకసారి తుడుచుకొని మళ్ళీ వేసుకోవాలి. లేకపోతే అది ఉండిపోతుంది కదా! పిండి మనకి రౌండ్ షేప్ రాదనమాట. అది ఆ పిండి కూడా పడిపోయి గజిబిజిగా వచ్చేస్తుంది. ఎక్కువ కూడా వేసేయకూడదు. కరెక్ట్‌గా ఆయిల్ అంతా స్ప్రెడ్ అవుతుంది చూసారా? ఆ విధంగా చాలండి. ఇంకెక్కువ వేసారనుకోండి ఒకదాని మీద ఒకటి పడిపోయి మనకి ఆ రౌండ్ షేపు బూందీ అయితే రాదు. సో, ఇలా వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి మిక్చర్ మనం నొక్కి చూస్తే ఎంత క్రిస్పీగా చక్కగా పగిలింది కదా! ఇప్పుడు దీంట్లోకి వేరుశెనగ గుళ్ళొచ్చేసి ఒక కప్పు వేరుశెనగ గుళ్ళయితే నేను తీసుకున్నాను. ఇలా ఆయిల్‌లో పెట్టేసి ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం టైం పడతాయి కదా! వేరుశెనగ గుళ్ళు ఫ్రై అవ్వడానికి. వేడి వేడి ఆయిల్‌లో ఫ్రై చేసేసుకుంటే త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిన తర్వాత మనం తీసేసుకొని అదే మిక్చర్‌లో యాడ్ చేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు, మీ దగ్గర జీడిపప్పు ఉంటే గనక జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని అందులో యాడ్ చేసుకోవచ్చు. మెయిన్ వెల్లుల్లి టేస్ట్ చాలా బావుంటుందండి మిక్చర్‌లోకి. వెల్లుల్లి ఫ్లేవరు చాలా టేస్టీగా అనిపిస్తుంది. మనకి వెల్లుల్లి హెల్తీ కూడా. నాకైతే వెల్లుల్లి ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. ఇవ్వండి మిక్చర్‌లో వెల్లుల్లి కూడా ఫ్రై చేసి వేసేసుకున్నాను. అలాగే ఈ కార్న్ చిప్స్ ఉంటాయి కదా! ఇవి కూడా వేసుకున్నాను. ఇవి ఫ్రై చేసి వేసుకున్నాను. చిన్నప్పుడు ఈ మిక్చరు సేమ్ ఇదే మిక్చర్ మాకు చాకిలపాలెం నుంచి మా నాన్నగారు తెచ్చేవారు. చాలా బావుండేది. అసలు ఈ మిక్చర్ కోసం ఆయన బయటికెళ్ళి ఇంటికొచ్చే వరకు అంత వెయిట్ చేసేదాన్ననమాట. ఆ! ఇంకా మిక్చర్ తేలేదు అనేసి. అంత టేస్టీగా ఉంటది. సేమ్ నిజంగా అదే టేస్టొచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం కారం, సాల్ట్ కూడా వేసుకొని లైట్‌గా సాల్ట్ చల్లుకోవాలి. మరి ఎక్కువ ఏసుకోవసరం లేదు. ఎందుకంటే మనం మిక్చరు చేసేటప్పుడు శనగపిండిలో మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇలా లైట్‌గా చల్లుకోవాలనమాట. వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసేసుకొని మీరు నిల్వ చేసుకొని తినొచ్చు. చాలా బావుంటుంది. చాలా క్రిస్పీగా నిజంగా టేస్ట్ అయితే మాత్రం చాలా బావుందండి. నిజంగా మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు.